నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోదు. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. అందరూ ఏం చేస్తున్నారు? మామిడి పళ్ళు చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇంక ఈ సమ్మర్ వచ్చిందంటే మామిడి పళ్ళు అనేవి చక్కగా వస్తూ ఉంటాయి. మనం కూడా ఎప్పుడు మే నెల వస్తుందా, ఎప్పుడు బంగినపల్లి రసాలు అంటాం కదా. చిన్న రసాలు, పెద్ద రసాలు, బంగినపల్లి, పందారు కల్తీ అంటారన్నమాట. అవి చాలా బాగుంటాయి. నేను కరెక్ట్గా పలికినా లేదో నాకు తెలియదు కానీ పందారు కల్తీ అంటారు. అది బాగుంటుంది. పాపర గోవా అని ఇలా రకరకాల ఫ్రూట్స్ ఉంటాయి. కొత్తపల్లి కొబ్బరి అని. సీజను మనకి మే నెల వచ్చిందంటే ఫ్రూట్స్ తోటి, అసలు మ్యాంగోస్ తోటి అయితే ఎన్ని రకాలైన చేసేస్తూ ఉంటాం కదా. నేనైతే ఎప్పుడు చేసుకునేవేనండి. మీకు తెలిసిందే కదా, మామిడి తండ్రి వేద్దాం అనుకుంటున్నాను. అది బంగినపల్లి పళ్ళుతోటి మామిడి తండ్రి. మామూలుగా అయితే కలర్ కాయలతోటి అది చేస్తూ ఉంటారు. కొంచెం పులుపు ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇది కూడా అంత స్వీట్నెస్ తక్కువగా ఉంది, కొంచెం పులుపు ఉన్నాయన్నమాట. అందుకే చేసేద్దాము, చక్కగా మామిడి తండ్రి టేస్ట్ బాగుంటుంది అని బంగినపల్లి పళ్ళు అయితే రెడీ చేశాను. ఆల్రెడీ పిల్లలు ఒక్కొక్క కాయ కట్ చేసుకొని పెరుగన్నంలోకి అది తిన్నారు. సరే, ఇంకా మళ్ళీ ఇంకోసారి తెప్పించవచ్చు. ఇప్పుడు అయిపోయినాయి అనుకోండి, మళ్ళీ తెమ్మడానికి అవకాశం ఉంటుంది కదా. లేదనుకోండి, ఉన్నాయి కదా కోసి పెట్టంటారు, మళ్ళీ మామిడి తండ్రికి రావన్నమాట. అందుకని మామిడి తండ్రి చక్కగా వేసేద్దాము. ఇంట్లో మనకి డీహైడ్రేటెడ్ ఉంది కదా బాక్స్, దాంతో చక్కగా వేసేసుకోవచ్చు. మీకు తెలుసు కదా. ఇప్పుడైతే నేను దీన్నైతే జ్యూస్ అయితే తీద్దాం అనుకుంటున్నాను. ముందుగా మనకి మంచిగా పళ్ళు అయితే బాగున్నాయి కాబట్టి దీని పీల్ తీసేసి కొంచెం జ్యూస్ కింద తీసేద్దాం. అబ్బా, మంచి ఏదైనా మామిడి పండు స్మెల్ భలే ఉంటుంది కదా. చిన్నప్పుడు మేము అలాగే అని మంచిగా స్మెల్ చూసేసుకునే వాళ్ళం. సువాసన బాగుండేది. ఇప్పుడు చూడాలంటే కొంచెం భయం వేస్తుంది. ఇప్పుడు పళ్ళు ముగ్గ పెట్టడం కానీ వింటున్నాం కదా టీవీల్లోని. అసలు ఏది నిజం, ఏది మంచి పళ్ళు, ఏది తీసుకోవాలన్నా కూడా భయం కిందే ఉంటుంది. అయినా ఇంక అందరితో పాటు మనం అంతే అన్నట్టుగా ఆర్గానిక్గా అయితే తోటలు ఉండాలి, లేదా అలాంటి తోటలు పెంచేవాళ్ళు అమ్మేవాళ్ళు ఉంటే చక్కగా కొనుక్కోవడానికి బాగుంటుంది. ఇదిగోండి, నేను ప్రతిదీ పీల్ తీసేస్తున్నాను. మా చిన్నతనాన్ని ఎంత బాగుండేయండి. అసలు బంగినపల్లి అంటే తీపికి ఇదే అసలు. ఈ మిగతా అన్నీ తర్వాత అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఇవి చప్పగానే ఉంటున్నాయి. లేతకాయలు అమ్మేస్తున్నారు బయట మార్కెట్లో కూడా. ఏం చేస్తాం, బెమ కొద్దీ ఇంకా తెచ్చుకుంటున్నాం. కానీ కొన్ని పళ్ళు తీపుంటున్నాయి, కొన్ని ఏమో చప్పగా ఉంటున్నాయి. ఇప్పుడు మామిడి తండ్రి అనుకోండి, కొంచెం షుగర్ వేసి చేసి స్టోర్ చేసుకుంటే, లాస్ట్ ఇయర్ అలాగే చేశాను కదా, బాగుంది కదా. బంగినపల్లితో ఎన్ని రకాలుగానే ఇప్పుడు స్టోర్ చేసేసుకుంటున్నారు చక్కగానే. సంవత్సరం అంతా కూడా నిల్వ ఉండేలాగా పలుపు అనేది తీసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నారు. మాకు ఇక్కడ కరెంట్ సరిగ్గా ఉండదు కదా, కాబట్టి అలా చేసి ఉంచుకున్నా కూడా ఈ మధ్య కరెక్ట్గా కరెంటు మనకి నిత్యం ఉంటే గొడవ ఉండదు, తేడా రాదు. లేకపోతే మళ్ళీ వేస్ట్ అవుతుంది. ఇదిగోండి, ఇదిగోండి పలుపు అయితే తీసేసాను. చూసారు కదా. ఇప్పుడు ఇందులో ముక్కలు కింద ఉన్నాయి కదా, చూడండి ఎంత బాగుందో. మొత్తం పలుపు తీయడానికి నాకు ఒక అరగంట పట్టిందండి. ఇంకా మొత్తం అంతా తీసేసాను. చూసారు కదా, ముక్కల కింద ఉంది కదా. ఇప్పుడు దీన్ని మనం చక్కగా మెత్తగా చేసేసుకోవాలి. మంచి సువాసన వస్తుంది. ఇలాగే తినేయాల్పిస్తుంది అన్నమాట, స్పూన్ వేసుకొని. అంత బాగుంటుంది కదా. కొంచెం షుగర్ కలుపుకొని తినేస్తే బాగా అనిపిస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు దీన్ని నేను మొత్తం మిక్సీ చేసేస్తాను. ఇదిగోండి, ఇంకా లోపల పట్టుకెళ్ళిపోదామా. ఇప్పుడు దీంతో మనం మెత్తగా చేసేసుకుందాం. అంటే ముక్కల కింద కూడా బాగానే ఉంటుంది. 3లో పెట్టాము. ఇదిగోండి, అయిపోయింది.
మొత్తం వచ్చేసింది. ఇంకా చూసారు కదా మెత్తగా ఎలా అయిపోయిందో, క్రీమ్ కింద. ఇప్పటిదాకా కొంచెం రసం రసం కింద ఉంది కదా, ముక్కల కింద దగ్గర చిక్కబడిపోయింది. ఇది ఇలా వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. బాగుంటుందండి అగరవాల్ ఇది కూడా. ఇంకెప్పటికప్పుడు మళ్ళీ ఇలా తీయడం, వీటిని శుభ్రం చేసుకుని పెట్టుకోవడం పనికి మటుకి చాలా సులువుగా అనిపిస్తుంది కదా. ఇది కొంచెం ఆరిన తర్వాత లోన్ పెట్టేస్తాం. కొంచెం పొయ్యి మీద వేడి చేద్దాం. రండి, మనం రెడీ చేసి పెట్టుకున్న మ్యాంగో జ్యూస్ని ఈ పలుపు ఎలా కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, బాటిల్లో వేసేసుకొని. బాగుంటుంది. రసాలు కలితే రసాలు, బంగినపల్లి అయితే బంగినపల్లి రసాలు అయితే బాగుంటుంది. ఇది కొంచెం ఉడికిన తర్వాత పంచదార వేసుకుందాం. ఎక్కడ ముక్కలు లేకుండా సాఫ్ట్గా వచ్చేసింది, చూసారా. కొంచెం దగ్గర పడ్డాక మ్యాంగో జ్యూస్ అదే కొంచెం దగ్గర పడాలన్నమాట. ఒక 10 నిమిషాలు తిప్పుకుంటే సరిపోతుంది. తర్వాత షుగర్ అయితే ఇది కొంచెం పెద్ద స్వీట్ అనిపించట్లేదు. షుగర్ క్వాంటిటీ పడుతుంది అనుకుంటున్నాను. షుగర్ వేయడం వల్ల మళ్ళీ వాటర్ వస్తుంది కదా, కాసేపు కరిగేదాకా తిప్పుకుందాం. ఇప్పుడు వేసిన పంచదార సరిపోదండి, నేను ఉజ్జాయింపుని వేసుకుంటున్నాను. మామూలుగా మనం చూసుకుని స్వీట్ ఇది కరిగిన తర్వాత సరిపోతే వేసుకోండి. ఇది మనం ఉప్పు ఎలాగా వేస్తామో అలామాట. చిటికెడు సాల్ట్ కూడా వేద్దాం, అంతే. చిటికెడు సాల్ట్, రుచి పెరుగుతుంది కదా అందుకు. ఇప్పుడు మాకంటే డీహైడ్రేటర్ ఉంది కాబట్టి అందులో వేసేస్తున్నాను. మీరేం చేస్తారు, శుభ్రంగా పళ్ళానికి కొంచెం నెయ్యి లాంటిది రాసేసుకుని ఈ పలుపు ఇలాగా ఉడకపెట్టేసిన తర్వాత కొంచెం కొంత సగం భాగం కింద చేసేసుకుని ఓ భాగం వేసేసుకోండి. మన ప్లేట్ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి. భాగం అనేది కొంచెం పెద్ద ప్లేట్ అనుకోండి కొంచెం ఎక్కువ పెట్టేస్తుంది, చిన్నదనుకోండి కొంచెం తక్కువ పడుతుంది. అప్పుడు మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకుని మళ్ళీ ఓ లేయర్ అంతా ఓ రోజంతా ఎండిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఫ్రిడ్జ్లో తీసుకొంచెం మళ్ళీ కొంచెం వేసుకొని మళ్ళీ ఎండబెట్టుకోవడం. అలా పొరల కింద కావాలి అనుకుంటే కనుక మీరు దీన్ని ఒక వారం రోజులు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని అలా వేసుకుని పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఎండలోంచి తీసుకుంటే మనకు మామిడి తండ్రి అయిపోతుంది. మామూలుగా అయితే పులుపు కాయలు అయితే బాగుంటుంది టేస్ట్. ఇది కూడా కొంచెం పులుపు ఉందిలేండి, పులుపు తీపి ఉంది. తీపి అయితే సరిపోయింది ఇంకా నాకైతేనే. అయితే ఇప్పుడు ఈ పలుపు ఉంది కదా, ఇది మనం గాసెస్ అలా వేసేసుకుని స్టోర్ చేసేసుకుంటే సంవత్సరం పొడికి చక్కగా జ్యూస్ కింద అది చేసుకోవచ్చు. కొంచెం వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ వేసుకుని ఈ జ్యూస్ అలా వేసేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం మిల్క్ కానీ క్రీమ్ కానీ ఏదో ఒకటి వేసుకుంటాం కదా, ఐస్ క్రీమ్స్ అలా కూడా చేసుకోవచ్చు అన్నమాట, బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే మామిడి దండ్ర కూడా చేసుకోవచ్చు, 2 రకాలుగా చేసుకోవచ్చు దీన్ని. ఇలాగా ఇదిగోండి కట్టేసాను. జ్యూస్ చూసారు కదా దగ్గరికి వచ్చింది, సరిపోతుంది. ఇలా అయితే మనం జ్యూస్ కింద బాటిల్లోకి తీసేసుకుని స్టోర్ చేసేసుకున్నా సరిపోతుంది. మనం మామిడి తండ్రి వేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని చల్లారనిద్దాం. ఫ్యాన్ గాలికి చల్లారింది. పంచదార అంతా సరిపోయిందన్నమాట. ఇప్పుడు ఇందులో వేసేద్దాం. వేసేస్తున్నాను. ఇది మటుకే ఉండాలండి. మనం మామూలుగా బంగినపల్లి మామిడి పళ్ళు అయ్యి ముక్కల కింద కట్ చేసుకుని ఒరుగుల కింద చేసుకోవడానికి కూడా బాగుంటుంది. చక్కగా ఏడాది పొడుగునా తినచ్చు ఎండలో పెట్టేసుకుని. లేదా ఇలాంటిది ఉంటే ఈగలు అవి వాలవు. ఇంకా ఈగలు వాలకుండా కూడా అంటే ఎండలో పెట్టుకున్నప్పుడు కూడా ఈగలు వాలకుండా మెస్ట్ అయిపోయి బోళ్ళు వస్తున్నాయి. అలా కూడా చేసుకోవచ్చు. ఇదైతే ఇంక గొడవ ఉండదు, ఇంకా చూసుకోక్కర్లేదు. ఇది పెట్టేద్దాం. ఫస్ట్ ఇది
ఇక్కడ పెట్టేటప్పుడు కరెక్ట్గా ఫిక్స్ అయిందా లేదో చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇది ఇలా ఇంట్లో ఫ్యాన్ గాల్లో చక్కగా కూర్చుని హాయిగా పెట్టి చేసేసుకోవచ్చు. ఇది 10 గంటలయిందండి. ఆఫ్ అయిపోయింది. ఇంకా టైం పెట్టాం కాబట్టి ఆటోమేటిక్గా టైం కరెక్ట్గా ఆగిపోతుంది అన్నమాట. చక్కగా కరెంట్ కూడా బాగానే ఉంది. ఇదిగోండి 3 ట్రేలు అయితే నేను పెట్టాను. తర్వాత మళ్ళీ మిగతాది కూడా 3 ట్రేలు వస్తుందేమో బహుశా. చూసారు కదా, ఈ తాటి చాప అంటే మామిడి తాండ్రే కదండి, ఏ ఫ్రూట్స్ తోటైనా మనం వేసేసుకోవచ్చు. ఎంత బాగుంటుందో తెలుసా, హెల్తీగా బనానాతో కానీ పైనాపిల్తో కానీ చేసుకోవచ్చు అన్నమాట. ఇదిగో చూసారండి ఎంత బాగా వచ్చేస్తుందో. ఇప్పుడు ఈ 3 లేయర్స్ ఒకటి కింద కలుపుతాను, ఎందుకంటే ఇవి పల్చగా వేసాను. లేదా ఇలాగే తింటారా? కదా, అందుకనే చూడండి అసలు ఎంత బాగా వచ్చేసిందంటే పర్ఫెక్ట్గా వచ్చింది కదా. నేను ఇంకా దీంట్లో వేస్తాను. ఇంత కూడా వేస్ట్ చేయాలనిపించదు అన్నమాట నాకు. ఇదిగోండి రెండో లేయర్ కూడా దీని మీద వేసేసాను. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలా వేసుకుంటే ఇది ఒక్కటి ఉంటే చాలు కదా, ఎండలో పెట్టక్కర్లేదు, ఈగలు వాళ్తాయి, దుమ్ము పడుతుంది, ఆ సమస్య ఉండదు, ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇది మటుకి యూస్ఫుల్ అయ్యేదన్నమాట ఈ ప్రోడక్ట్ అయితే మటుకి. చూడండి చిన్నపిల్లలు అది ఉన్న వాళ్ళకి ఫ్రూట్స్ అవి తినడానికి, అంటే ఎక్కడికైనా మనం ట్రావెల్ చేసినప్పుడు అది చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి తాండ్రలు వేసేసి ఓ బాక్స్లో మనం స్టోర్ చేసుకుని హ్యాపీగా క్యారీ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు ఇది కూడా బాక్స్లో తీసుకెళ్ళచ్చు. ఇది కూడా తీస్తాను. అవ్వలేదు ఇది, రెండో అవుతున్నాం కాబట్టి కలిపేద్దాం. సరే అయితే ఇది ఇంకా అవ్వలేదు, అంటే ఇది కొంచెం దలసరిగా వేసి ఉంటాను, అడుగుని పెడదాం. ఓకేనా, అవి కూడా వేసేసండి, మొత్తం మీకు చూపిస్తాను. ఇప్పుడు 2 లేయర్లు అయిపోయినాయి కదా, ఇంకా ఇవి కూడా వేసేసి ఇదిగోండి పేపర్లు రెడీ చేశాను. ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ వేయాలి. బయట అమ్మేవాళ్ళు అయితే తాటి చేపలు ఉంటాయండి, తాటి ఆకులతోటి చేపలు అల్లుతారన్నమాట. ఆ చేపలు తెచ్చి దాని మీద పోసేవారు అన్నమాట. నా చిన్నతనాన్ని షాపులు వేసేవారు అన్నమాట మామిడి పళ్ళు సీజన్లో. అలా చాలామంది మిగిలిపోయిన మామిడి పళ్ళు కొంచెం అంటే మెత్తపడిపోయినవి అలా తీసుకొచ్చి ముగ్గుపోయినాయి వేసేవారు అన్నమాట. ఇలా ఇంకా అన్నీ వేసేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి. ఎండలు మామూలుగా లేవు, ఇవి కరెక్ట్గా ఫిక్స్ చేయకపోతే కనుక మనకి అవ్వదండి, హీట్ అవ్వదు మళ్ళీని. అలాగే ఇప్పుడు మనకి ఇంకా ఆల్మోస్ట్ అన్నీ పెట్టేశాను, అంటే 6 ట్రేలు అయిందన్నమాట. మనం చేసుకున్న 3 కేజీలు మామిడి పళ్ళుకి గుజ్జుకి 6 ట్రేలు వచ్చింది. ఇలా సపోటా కానీ బొబ్బాయి కానీ ఏదైనా చేసుకోవచ్చు మనం. ఇంకా స్టార్ట్ చేసేద్దామా? కరెక్ట్గా మూత ఫిక్స్ అయిందో లేదో చూసి అంతే పక్కకు పెట్టేస్తాను. ఇంకా దీని పని అవుతుంది. 12 గంటలు అయిన తర్వాత అవి కూడా కొంచెం పక్కన పెట్టేస్తాను అన్నమాట. ఇదిగోండి చక్కగా వచ్చేస్తుంది. పేపర్ అది ఎక్కడ అంటుకోకుండా ఎక్కడ, అవునా? వీడికి ఫుడ్ నీకైతేనే తింటున్నాడని పెద్దమ్మ పనస పండు కోసారంట.
అవి పంపించింది. ఆ తర్వాత ఫుడ్ కూడా. నువ్వు తిన్నావా పనస్తాను? పెద్దనాన్న అది చెప్తున్నప్పుడు తీసుకున్నాము. తినాలి. స్వీట్ కావాలి. బాగుంటుంది ఇది. ఇందాకడే కదా పొద్దున్నే కదా తిన్నా. మొత్తం అంత ఇచ్చేది ఇప్పుడు. సూపర్ ఉంటుంది. వద్దా? సరే అయితే మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి తాండ్ర అనుకోండి, ఒక లేయర్ ఆరిపోయిన తర్వాత ఇంకో లేయర్ అలా వేసుకుంటూ వస్తాం కాబట్టి చక్కగా పొరల పొరల కింద వచ్చేస్తుంది. మనం ఏంటంటే పల్చగా ఈ డీహైడ్రేటర్లో వేసాం కాబట్టి మనకి ఇలా పొర పొరల కింద వస్తుంది అన్నమాట. మనం కాబట్టి ఒకదాని మీద ఒకటి ఇలా వేసేసుకుంటే చక్కగా వచ్చేస్తుంది. ఇవ్వండి. ఇలా నొక్కేస్తే సరిపోద్ది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంట్లో పిల్లలు పెద్దలు ఉన్నారు కాబట్టి వాళ్ళు తినేస్తారు ఈ ముక్కలు. చూపించు లేయర్ బాగా వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఈ లేయర్ ఇదిగోండి. ఇదేం వేస్ట్ అవ్వదులేండి, తినేస్తారు పిల్లలు అలా వచ్చి ఇలా వచ్చి. ఇప్పుడు చూడండి దీని టెక్స్చర్ ఎలా ఉందో మీకు అర్థమైపోద్ది. ఇదిగోండి చూసారా. ఇది కూడా చూసారు కదా. ఇలా పెట్టేసుకుందాం. ఇదిగోండి మనకి మామిడి తండ్రి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఎన్ని పీసెస్ కలితే అన్ని పీసెస్ తీసుకోవచ్చు మాట. చూపించినానా. ఇదిగోండి ఇదిగోండి ఎంత బాగా వచ్చేసిందో. ఇవి ఉన్నాయి కదా, ఇవి కూడా కట్ చేసేసుకొని ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి బాక్సుల్లో పెట్టేస్తాను. ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తాను కదా. ఇదిగోండి ఇలా అన్నమాట. చూసారు కదా, మీకు నచ్చిందా? ఇంకా నేను చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటాను ఇంత ముక్కల కింద. ముందు మీకు ఎలా ఉంది దీని ఒక టెక్స్చర్ అనేది మామిడి తండ్రి వేసిన తర్వాత ఎలా ఉంది అన్నది, అంటే డీహైడ్రేటర్లో కదా ఎలా వచ్చిందని చిన్న డౌట్ ఉంటుంది కదా. ఇదండి, బాగుంది కదా. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోదు. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ అండి.